భారతదేశంలో సూర్యోదయం ఎప్పుడు జరిగిందో చెప్పలేం కానీ, కోట్లాది మంది భారతీయుల ఉదయం మాత్రం టీ కప్పులో మునిగే ఒక బిస్కెట్టుతో ప్రారంభమవుతుంది. రైల్వే ప్లాట్‌ఫార్మ్ మీద ఆకలితో ఉన్న ప్రయాణికుడైనా, స్కూల్ బ్రేకులో స్నేహితులతో పంచుకునే చిన్నారి అయినా, లేదా అర్ధరాత్రి ఆఫీస్ పనిలో అలసిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా, మనందరినీ కలిపే ఒకే ఒక్క పేరు పార్లే. ఇది కేవలం మైదా, చక్కెరల కలయిక కాదు. 1929లో ఒక చిన్న స్వదేశీ కళగా మొదలై, నేడు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విస్తరించిన ఒక అజేయమైన సామ్రాజ్యం. బ్రిటిష్ వారి ఖరీదైన బిస్కెట్లకు సవాలు విసిరి, సామాన్యుడి జేబులో రూ. 2కే ఆకలి తీర్చిన అద్భుతం. భారతీయ బిస్కెట్ సామ్రాజ్యంలో అగ్రగామిగా వెలుగొందుతున్న పార్లే ప్రయాణం ఒక అద్భుతం. స్వతంత్రానికి పూర్వం నుంచి నేటి వరకు ప్రతి భారతీయుడి ఇంటా పార్లేజీ ఒక భాగమైపోయింది. 1929లో ముంబైలోని విలే పార్లే అనే ప్రాంతంలో పాత ఇనుప కర్మాగారంలో మోహన్ లాల్ దయాళ్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రయాణం మొదలయ్యింది. బ్రిటిష్ కాలంలో విదేశీ బిస్కెట్లు ఖరీదుగా ఉండేవి. సామాన్య భారతీయుడికి కూడా రుచికరమైన తక్కువ ధరలో బిస్కెట్లు అందించాలని స్వదేశీ భావనతో ఈ కంపెనీని స్థాపించారు. మొదట్లో పార్లే వారు మిఠాయిలు తయారు చేసేవారు. 1939లో మొదటిసారిగా బిస్కెట్ల తయారీ ప్రారంభించారు. అదే పార్లే-జీ. అంటే పార్లే గ్లూకో అని అర్థం. మొదట్లో జీ అంటే గ్లూకోగా ఉండేది. 1980లలో దీనిని పార్లే-జీలోని జీని మార్చారు. ఇక్కడ జీ అంటే జీనియస్ అనే అర్థాన్ని తీసుకొని వచ్చారు. ఆ పసుపు రంగు ప్యాకెటు, దానిపై ఉండే చిన్న పాప చిత్రము దశాబ్దాలుగా ఏమాత్రమూ మారలేదు. ఇది బ్రాండ్ పట్ల ప్రజలలో ఉన్న నమ్మకానికి ఒక గుర్తింపు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్ బ్రాండ్‌గా పార్లేజీ రికార్డు సృష్టించింది. కాలక్రమేణా పార్లే 3 భాగాలయ్యింది. పార్లే ప్రొడక్ట్స్ అంటే బిస్కెట్లు మరియు పార్లే అగ్రో అంటే ఫ్రూట్సు, యాపీ ఫిజ్ వంటి కూల్ డ్రింక్స్ మరియు బిస్లెరి అంటే మినరల్ వాటర్ బ్రాండ్. కానీ పార్లే అనే పేరు మాత్రం నమ్మకానికి ప్రతీకగా ఎప్పటికీ ఉంది, ఉంటుంది. బిస్కెట్లతో పాటు పార్లే ఎన్నో రకాల హిట్ బ్రాండ్‌లను అందించింది. పార్లే క్యాండీల దగ్గర నుండి మొదలుకొని స్నాక్సు, వాటరు, సాఫ్ట్ డ్రింక్సు ఇలా రకరకాల బ్రాండ్‌లతో 100కు పైగా దేశాల్లో ఈ కంపెనీ విస్తరించింది. పేదవాడి నుంచి ధనికుడి వరకు అందరికీ అందుబాటులో ఉండే ఏకైక బ్రాండ్ పార్లే. కేవలం రూ. 2కే బిస్కెట్టు ప్యాకెటు అందించి ఎంతోమంది సామాన్యులకు అందుబాటులో ఉంది. 2020 లాక్‌డౌన్ సమయంలో కూడా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపి భారతీయుల ఆకలి తీర్చిన దేశపు బిస్కెట్టుగా పార్లే తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఒక చిన్న బిస్కెట్ కేవలం రూ. 5కు మాత్రమే దొరికేది. కానీ కోట్లాది భారతీయుల బాల్యాన్ని మధురంగా మార్చేసింది. అది కేవలం బిస్కెట్టు కాదు. అది ఒక భావోద్వేగం. ఇది పార్లే కథ. పార్లే అంటే కేవలం ఒక కంపెనీ కాదు. ఇది భారతీయులకు స్కూల్ బ్యాగులో దాచుకున్న స్నేహం. పార్లే అంటే టేస్ట్ ఆఫ్ మెమోరీస్.